గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 9వ కౌన్సిల్ సమావేశం కాసేపట్లో జరగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఈ సమావేశంలో అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ మరికొంతమంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఈసారి కౌన్సిల్ భేటీ రసవత్తరంగా మారనుంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాల కోసం పట్టుబట్టాలని గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి ఎలా చెక్ పెట్టాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 9వ కౌన్సిల్ సమావేశం కాసేపట్లో జరగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఈ సమావేశంలో అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ మరికొంతమంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఈసారి కౌన్సిల్ భేటీ రసవత్తరంగా మారనుంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాల కోసం పట్టుబట్టాలని గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి ఎలా చెక్ పెట్టాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి చెప్పండి. సుధాత్రి, ఈ రోజు జేహెచ్ఎంసీలో కౌన్సిల్ సమావేశానికి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షత అయితే కౌన్సిల్ సమావేశం ఈ రోజు 10:30 అయితే ప్రారంభం కాబోతుంది. ఈ కౌన్సిల్ ప్రారంభం కాబోతున్న సమయంలో కూడా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి 150 మంది గ్రేటర్ హైదరాబాద్ లో వ్యాప్తంగా కార్పొరేటర్లు ఉంటే కేవలం ఈ రోజు మాత్రం 146 మంది కార్పొరేటర్లు అయితే ఈ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే ఇద్దరు కార్పొరేటర్లు కూడా రీసెంట్ గా మృతి చెందడం జరిగింది. మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యేలు అవడంతో 4 స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయనేది కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. దీంతో 146 కార్పొరేటర్లు మాత్రం ఈ రోజు కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. మెయిన్ గా ఈ కౌన్సిల్ సమావేశంలో మేయర్ మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మొదటి సమావేశం అని చెప్పుకోవచ్చు. అలాగే జేహెచ్ఎంసీగా బాధ్యతలు స్వీకరించినటువంటి కాట అమరపాల్ రెడ్డి కూడా మొదటి కౌన్సిల్ సమావేశం అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు కాస్త రసవత్తరంగానే కౌన్సిల్ సమావేశం ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా గత 8 కౌన్సిల్ సమావేశంల కంటే ఈ రోజు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే గత మనం చూసుకోవచ్చు కౌన్సిల్ సమావేశంలో పార్టీ కార్పొరేటర్లు ఇలా గొడవలు చేసుకున్నట్లయితే ఈ రోజు మాత్రం ప్రజల దృష్ట్యా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వర్షాకాలం రాబోతుంది కాబట్టి వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటన్నిటిపైన కూడా చర్చలు ఉండే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది. మెయిన్ గా వర్షాకాల ఇబ్బందులు, అలాగే ఈ కౌన్సిల్ సమావేశంలో శానిటేషన్ కి సంబంధించినటువంటిది, అలాగే అక్రమ నిర్మాణాలపై కూడా చర్చలు కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే మెయిన్ గా ప్రధానంగా అయితే డ్రైనేజీ సమస్యలు అయితే ఎక్కువగా మన నగరంలో కనిపిస్తున్నాయి. ఆ సమస్యలపై కూడా ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉందని కూడా మనకు అందినటువంటి సమాచారం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు గతంలో 56 మంది ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 47 మంది మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే ఎంఐ పార్టీ నుంచి కూడా 44 కార్పొరేటర్లు గతంలో ఉంటే ప్రస్తుతం 41 మంది మాత్రమే ఎంఐఎం కార్పొరేటర్లు అయితే ఉన్నారు. అలాగే బీజేపీ కూడా 47 మంది ఉంటే ఇప్పుడు 39కి కార్పొరేటర్ల సంఖ్య అయితే చేరింది. అలాగే ఐఎన్సీ వాళ్ళు కూడా మనం చెప్పుకోవచ్చు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే గతంలో 2 మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు 19కి కాంగ్రెస్ చేరిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కి బలం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే ప్రజలు కోరుకున్నటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా ఈ రోజు అంశాలు ఉండే అవకాశం అయితే ఉంది. అలాంటి ఏవైనా సమస్యలు ఉంటే వాటన్నిటిపైన కూడా ఈ రోజు చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రజలు కోరుకున్నటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాటన్నిటిపైన కూడా కార్పొరేటర్లు అడిగేటువంటి ప్రతి ప్రశ్న కూడా అధికారులు సమాధానంతో సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధికార యంత్రాంగానికి. సో దీంతో అడిషనల్ కమిషనర్లు, అలాగే జోనల్ కమిషనర్లు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అలాగే ఇతర పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అలాగే ఈ రోజు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా
ఈ కౌన్సిల్ సమావేశానికి రాబోతున్నారనే సమాచారం అందింది. అలాగే బల్మూరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఈ కౌన్సిల్ సమావేశానికి రాబోతున్నారనే సమాచారం అందింది. అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండగా ఇప్పుడు రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానం నాగేందర్ కూడా వచ్చే అవకాశం ఉందని మనకి సమాచారం అందింది. అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి చేరడంతో చాలా మటుకు కూడా ఈ రోజు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది. మెయిన్ గా ఈ రోజు అయితే జిహెచ్ఎంసీకి రావాల్సినటువంటి నిధులు, అప్పుల అంశము, అలాగే జిహెచ్ఎంసీ రెవెన్యూ, దాంతో పాటు కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోతున్నటువంటి జిఐఎస్ విధానం, వీటన్నిటిపైన కూడా ఈ రోజు చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతిదీ కూడా ఈ రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజలకు సంబంధించినటువంటి శానిటేషన్, అలాగే అక్రమ నిర్మాణాలు, ప్రతి అంశంపై కూడా ఈ రోజు ప్రశ్నలు లేవలెత్తే అవకాశం ఉంది. ఆ ప్రశ్నలు కూడా సమాధానాలు అధికారులు చాలా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయా అధికార యంత్రాంగం అయితే సిద్ధంగా ఉంది. మరి ఎలాంటి ప్రశ్నలు ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తే అవకాశం ఉంది, వాటన్నిటికీ ఎలాంటి సమాధానాలు వస్తాయనేది కౌన్సిల్ సమావేశంలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లహరి.